హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ముందు వీడియోతోని సిఎస్ఎస్ సిరీస్ని కూడా కంప్లీట్ చేస్తాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసి ప్లేలిస్ట్కి డివైడ్ చేసి మన ఛానల్లో పెట్టుంచా. ఇంకా ఎవరైనా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వీడియోలు చూడకపోయి ఉంటే వెళ్ళి మన ప్లేలిస్ట్లో చెక్ చేస్తే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు నుంచి మనం జావా స్క్రిప్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో జావా స్క్రిప్ట్ అసలు వెబ్ డెవలప్మెంట్లో ఎందుకు వాడతాం అని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం క్రియేట్ చేస్తున్న వెబ్సైట్స్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే వాటిని మనం స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. అంటే అవేం యాక్షన్స్ చేయవన్నమాట. అంటే నువ్వేమైనా బటన్ క్లిక్ చేస్తే దానికంటూ ఒక యాక్షన్ జరగాలి అని మనం చెప్పాలన్నమాట. దానికంటూ ఒక లాజిక్ రాయాలి. ఇదంతా మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి చేయలేం. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి దానికి కావాల్సిన లాజిక్ కానీ ఫంక్షన్స్ కానీ ఫ్రంట్ ఎండ్లో మనకి ఇంకా ఈజీగా చెప్పాలంటే మన వెబ్సైట్ ఎలా బిహేవ్ చేయాలి అని జావా స్క్రిప్ట్ చెప్తుంది అనమాట. సో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అని మెర్న్ స్టాక్లో ఉంటాయి కదా, వీటిని కూడా మనం జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని చేయాలన్నమాట. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్లో నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ నేర్చుకున్నప్పుడు కొంచెం మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. జావా స్క్రిప్ట్లో చిన్న కోడ్ చెప్తా, ఎందుకంటే జావా స్క్రిప్ట్ని మనం హెచ్టిఎంఎల్కి లింక్ చేస్తాం కదా, అది ఎన్ని విధాలుగా లింక్ చేస్తాం వీటన్నిటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది మీకు ఐడియా రావడం కోసం జావా స్క్రిప్ట్ గురించి చెప్పా. ఇంకా దీనికి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్, డెఫినేషన్లు వీటన్నిటి గురించి నీట్గా నోట్స్ చేసి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి వీడియో అయిన తర్వాత చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట జావా స్క్రిప్ట్ గురించి. ఓకేనా. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా జావా స్క్రిప్ట్ కోడ్ రాసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం హెచ్టిఎంఎల్లో ఎక్కడ జావా స్క్రిప్ట్ని రాస్తాం అని ఒక డౌట్ ఉంటుంది అందరికీ. దీన్ని మనం 3 వేస్లో రాయొచ్చు, సేమ్ లైక్ సిఎస్ఎస్. ఎందుకంటే సిఎస్ఎస్ని కూడా నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇలా చెప్పాను కదా, సేమ్ జావా స్క్రిప్ట్ని కూడా మనం అలా రాయొచ్చు. ఫస్ట్ మనం ఒక హెడ్డింగ్ ఇప్పుడు లాగా H1 అనే హెడ్డింగ్ తీసుకున్నాం. ఇందులో బ్యాక్ బెంచ్ కోడర్స్ అని పెడదాం. బ్యాక్ బెంచ్ కోడర్స్ అని పెట్టాం కదా. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ రాయాలంటే బాడీ ట్యాగ్ ఎండింగ్లో, అంటే బాడీ ట్యాగ్ని ఎక్కడ మనం క్లోజ్ చేస్తామో అక్కడ మనం స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇలా స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసి ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది కదా, ఈ లోపల జావా స్క్రిప్ట్ రాసి మనకి జావా స్క్రిప్ట్ ఏం వర్క్ కావాలనుకుంటున్నాం దాని గురించి అంతా ఇక్కడే రాస్తాం. సేమ్ లైక్ సిఎస్ఎస్ని మనం ఇక్కడ హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తాం, సేమ్ లైక్ దట్ ఇప్పుడు మన జావా స్క్రిప్ట్ని కూడా బాడీ ట్యాగ్ ఎండింగ్లో రాస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఇది తీసేద్దాం సిఎస్ఎస్ని లింక్ చేయడానికి. సెకండ్ టైప్ ఏంటంటే ఇప్పుడు మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లోనే రాయకుండా ఎక్స్టర్నల్గా సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దీనికి పెడుతున్నాం కదా, లింక్ చేస్తున్నాం కదా. సేమ్ అలానే జావా స్క్రిప్ట్ని కూడా నువ్వు ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ లింక్ చేస్తాం అనమాట. అది ఎలా లింక్ చేస్తాం ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ కూడా మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని తీసేద్దాం, ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ ఫోల్డర్లో కానీ బయట కానీ ఎక్కడైనా చేసినప్పుడు ఇండెక్స్ డాట్, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి .js అని పెట్టాలన్నమాట. ఓకేనా. .js అని పెడితే చూసారు ఇక్కడ మనకి JS అని వచ్చి, ఇది ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్. దీన్ని మనం HTMLకి లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం స్క్రిప్ట్ అని రాస్తే మనకి ఇక్కడ సోర్స్ అనే థర్డ్ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేస్తే ఇక్కడ సోర్స్ ప్లేస్లో నువ్వు ఫైల్ నేమ్ని పెట్టాలన్నమాట. సేమ్ లైక్ ఇక్కడ లింక్ ట్యాగ్ యూజ్ చేసి హెచ్రఫ్లోని మనం సిఎస్ఎస్ ఫైల్ని ఎలా పెట్టామో స్క్రిప్ట్ ట్యాగ్లోని సోర్స్ దగ్గర మనం index.js అని పెడతాం అనమాట. index.js చూసారా. ఇప్పుడు మనం ఈ 2 ట్యాగ్స్ మధ్య రాయాల్సిన లేదు, డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ మొత్తాన్ని సెపరేట్ ఫైల్లో పెట్టుకొని HTML మొత్తం సెపరేట్ ఫైల్లో పెట్టుకొని జావా స్క్రిప్ట్ని HTMLకి ఇలా లింక్ చేసేస్తాం. ఓకేనా. ఇలా మనం జావా స్క్రిప్ట్ని మన HTMLకి లింక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం చిన్న కోడ్ రాసి జావా స్క్రిప్ట్ వర్క్ అవుతుందో లేదో చెప్తా అనమాట. ఓకేనా. ఏదైనా యాక్షన్ చేయిస్తే అప్పుడు జావా స్క్రిప్ట్ వర్క్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే జావా స్క్రిప్ట్లోని ఒక అలర్ట్ అని పాపప్ బాక్స్ ఉంటుంది అనమాట. ఇది ఎలా అంటే అలర్ట్ అని మనకు విండో రిఫ్రెష్ అవగానే ఒక అలర్ట్ మెసేజ్ రావాలి. ఇది ఒక యాక్షన్ అనమాట. ఇందు లోపల వెల్కమ్ టు JS సిరీస్ టు ఆల్ బ్యాక్ బెంచర్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఇది జావా స్క్రిప్ట్ కోడ్ కదా, దీన్ని మనం HTMLకి లింక్ చేసాం కాబట్టి మనం పేజ్ని రిఫ్రెష్ చేయగానే మనకి అలర్ట్ మెసేజ్ ఒకటి రావాలన్నమాట. ఇది మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో చేసింది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు రైట్కి వెళ్తే ఇక్కడ రిఫ్రెష్ చేస్తాం, మళ్ళీ రిఫ్రెష్ అలర్ట్ వస్తుంది అనమాట. ఏ అని, వెల్కమ్ టు JS సిరీస్ టు ఆల్ బ్యాక్ బెంచర్స్.
ఇక్కడ మనం ఏ అలర్ట్ మెసేజ్‌లో రాసామో అలర్ట్ పాపప్ బాక్స్ వీటి గురించి నేను ఇంకా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ అలర్ట్‌ని పెట్టానన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కాబట్టి దాన్ని మనకిక్కడ అలర్ట్ బాక్స్ వచ్చింది. ఓకే నొక్కితే అలర్ట్ బాక్స్ పోతది. బ్యాక్ బెంచ్ కోడర్స్ ఇది మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ కదా! హెచ్1 ట్యాగ్ రాసాం కదా! దాని గురించి అక్కడ వచ్చింది. ఓకేనా? సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు రిఫ్రెష్ చేసినా మనకు అలర్ట్ బాక్స్ వస్తుంటది. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌ని తీసేస్తే అంటే మనం ఇప్పుడు దాన్ని లింక్ చేయనట్టుగా. ఓకే. ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్‌ని తీసేసాం కాబట్టి మనకి రిఫ్రెష్ చేయగానే వస్తదో చూద్దాం. అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది మనకు వర్క్ అవ్వట్లేదు. అంటే మన హెచ్‌టీఎంఎల్‌కి జావా స్క్రిప్ట్ లింక్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా? సేమ్ ఇంకోటి కూడా చెప్పాను కదా! స్టైల్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి అని చెప్పాను కదా! స్క్రిప్ట్ అని ఓపెన్ చేసి ఇక్కడ అలర్ట్ అని ఇద్దాం. అలర్ట్ ఇక్కడ అలర్ట్ బాక్స్‌లో ఏం రాస్తానంటే ఇది స్క్రిప్ట్ ట్యాగ్ అని రాస్తా. ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ రావాలి కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ అక్కడికెళ్ళి చెక్ చేద్దాం. ఓహ్! రిఫ్రెష్ స్క్రిప్ట్ ట్యాగ్ చూసారా? స్క్రిప్ట్ ట్యాగ్ అని ఇప్పుడు మనకి వచ్చిందనమాట. ఇది ఎలా వర్క్ అయిందంటే ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి. సో, ఇలా మనం డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఎక్స్‌ట్రాగా ఎక్స్టర్నల్ ఫైల్ పెట్టుకొని చేయొచ్చనమాట. ఓకేనా? ఇది మన జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్. మనం ఎప్పుడు ప్రతి వీడియో ఎండింగ్‌లోని క్విజ్ కండక్ట్ చేస్తాం కదా! సేమ్ అలానే ఈ వీడియోకి కూడా ఒక క్విజ్ కండక్ట్ చేస్తాం. దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. దాని ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా ఈ టాపిక్‌లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడే రిప్లై ఇవ్వడానికి చూస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సరేనా? ఇంకా దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం మన డిస్క్రిప్షన్‌లో నోట్స్ లింక్ ఉంటది. వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా జావా స్క్రిప్ట్ సీరీస్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.